హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రీ శ్రీత సాన్వి అఫీషియల్. ప్రతి అమ్మాయి ఇది ఫేస్ చేయాల్సిందేమో కదా! నాకు తెలిసినంత వరకైతే ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళ ప్రతి కష్టంలోనూ నేను తోడుగా ఉండాలి. నేను సంపాదించిన డబ్బులు వాళ్ళకి కొద్దిగైనా ఇచ్చి హెల్ప్ చేయాలి అనే ఆలోచన అందరికీ ఉంటుంది కదా! కొంతమంది వాళ్ళు జాబ్ చేస్తూ వాళ్ళు అంటే చేయగలుగుతారేమో గానీ ఏం చేయలేని పరిస్థితిలో ఇంట్లో ఉండి పేరెంట్స్‌కి చూసుకోలేక ఉంటారు గదా! వాళ్ళు కంపల్సరీ గిల్టీగా అరే! నా పేరెంట్స్‌ని నేను చూసుకోవట్లేదే. ప్రతీదీ మనం మన హస్బెండ్‌లని అడగలేం కదా! ఇది మా పేరెంట్స్‌కి కష్టం వచ్చింది. ఇలా ఎంత మంచివారైనా వాళ్ళు మేమిస్తాం వద్దు అని అనరు. బట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది గదా! నేను సంపాదించింది నేను ఎవరినో అడిగి ఇవ్వకుండా నా ఓన్‌గా నా తల్లిదండ్రులకి నేను ఖర్చు పెడుతున్నా అనంటే అది వేరే హ్యాపీ కదా! మా అమ్మ ఎప్పటికీ ఒక మాట చెప్తూ ఉంటుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీది నువ్వు సంపాదించుకోవాలి అనేసి. నాకు కూడా ఉంటుంది ఏదో చెయ్యాలి అనేసి. బట్ ఏం చేయలేకపోతున్నా. ఏదో ఒక చిన్న బాధ వాళ్ళని నేను ఏం చూసుకోలేకపోతున్నా, చేయలేకపోతున్నా అని. అది నేను ఏదో ఒకటి చేసి వాళ్ళని బాగా చూసుకుంటే నా లైఫ్‌కి ఇంతే అనిపిస్తుంది. వాళ్ళు కూడా నన్ను చూసి గర్వపడాలి అని నేను అనుకుంటున్నా. వాళ్ళ లైఫ్‌లో నేను మాత్రమే. సో, నేను వాళ్ళని బాగా చూసుకోవాలి. ప్రతి ఆడపిల్ల ఇలానే కోరుకుంటుంది కదా! కానీ ఆడపిల్లలు వద్దు వద్దు అని అంటూ ఉంటారు. ఆడపిల్లలే మహాలక్ష్ములు. వాళ్ళే తల్లిదండ్రులను బాగా చూసుకోగలుగుతారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.